ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు, ఏం కావాలంటే అది చేసిండు. నీ ముఖానికి నువ్వు అది చేయలే, ఇది చేయలే. నువ్వు గొర్రె పిల్లలు బంద్ పెట్టావు, చేప పిల్లలు బంద్ పెట్టినావు, గురుకుల పాఠశాలలకు అన్నం కూడా చక్కగా పెట్టలేవు, పిల్లల్ని దవాఖాన్ల పాలు చేసినావు. కేసీఆర్ 1,67,000 ఉద్యోగాలు ఇచ్చిండు, నువ్వు అది కూడా ఇయ్యలేదు. కేసీఆర్ ఎవరికేం కావాలంటే అది చేసిండు. ఉద్యోగాలు ఇచ్చేటోళ్ళకు ఉద్యోగాలు తెచ్చిండు, పిల్లలు చదువుకోవడానికి గురుకులాలు పెట్టిండు, తల్లిదండ్రులు బతకడానికి గొర్రెలు ఇచ్చిండు, బీసీ బంద్ ఇచ్చిండు, చేప పిల్లలు ఇచ్చిండు, దళిత బంద్ ఇచ్చిండు, రైతు బంద్ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, బంగారం వలె పంటలు పండించిండు. నువ్వేం చేసినావు? పంటలు ఎండగొట్టినావు, బీసీ బంద్ పెట్టినావు, గొర్రె పిల్లలు బంద్ పెట్టినావు, చేప పిల్లలు బంద్ పెట్టినావు, దవాఖాన పోతే కళ్యాణ లక్ష్మి బంద్ అయిపోయింది, బతుకమ్మ పండుగకు చీరలు బంద్ అయినాయి, రంజాన్ పండుగకు తోఫా బంద్ అయిపోయింది. కోతలు పెట్టుడు, బంధు పెట్టుడు, కేసులు పెట్టుడు, ఇంకేమన్నా ఉన్నదా నువ్వు చేసింది? ఏం ఉద్ధరించినావు? నువ్వు చేసిందేమీ లేదు. ఇంకేందో నిన్న కొత్తగా పెట్టిండు 99 రోజుల పాలన. ఆ 99 చూస్తే నాకు ఎందుకంటే బాటా చెప్పుల ధర యాదికి వచ్చింది. ఏదో 299, 399, 499 అని ధర ఉంటుంది బాటా చెప్పులకు. ఈ బాటా చెప్పుల ధర లెక్కిందో 99 అని పెట్టిండు. ఏమున్నదా నీ 99 కథ? ఏం చెప్పుకొని బయలుదేరుతున్నావు? అరే ఇప్పటికే ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులన్నీ అటకెక్కినాయి. రెవెన్యూ సదస్సుల్లో తీసుకున్న దరఖాస్తులు అటకెక్కినాయి. మళ్ళీ ఇప్పుడు ఏందో దరఖాస్తులట. ఇచ్చిన దరఖాస్తులు ఏమైనాయి? ప్రజాపాలన దరఖాస్తులు ఏమైంది? రెవెన్యూ దరఖాస్తులు ఏమైనాయి? ఒక్క పింఛనన్ని ఇచ్చినావా కొత్తగా? కేసీఆర్ బీడీలు చేసేటోళ్ళకి ఇచ్చిండు, 57 ఏళ్ళకే ఇస్తా అంటే 57 ఏళ్లకు పెన్షన్ ఇచ్చిండు, 2000 చేస్తా అంటే 2000 చేసిండు. నువ్వు ఒక్క పింఛనన్ని ఇచ్చినావా? ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ 99 రోజుల పాలన రాండ్రి. 99 రోజుల పాలనకు మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మీ కాంగ్రెస్ మంత్రులు పోలీసు వాళ్ళు లేకుండా రాండ్రి ఊళ్ళలకు. పోలీసు వాళ్ళు లేకుండా ఊళ్ళలకు రాండ్రి. నిజంగా మీరు ధైర్యం ఉంటే, మంచిగా పనిచేస్తే, మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే పోలీసు వాళ్ళు లేకుండా ఊళ్ళలకు రాండ్రి. ప్రజలు చెప్తారు, నీ రైతు బంధు సంగతి చెప్తారు, నీ ప్రజాపాలన సంగతి చెప్తారు, నీ పింఛన్ల సంగతి చెప్తారు. గప్పుడు తెలుస్తుంది మీరు ఊళ్ళకి వెళ్ళి బయటకు వస్తారో ఏమవుతారో. మీరు ఎంతకాలం మోసం చేస్తారు? 2 ఏళ్ల 3 నెలలు పూర్తయింది, ఇంకా ప్రజల్ని మభ్య పెట్టలేరు. ఈయన పోయి కేరళలో యాడ్స్ ఇచ్చిండు నిన్న. ఏమన్నా అంటే ఏమంటాడు? అరే ఏమైందా రైతు బంధు అంటే పైసలు లేవు అంటాడు. అందాల పోటీలు పెట్టడానికి పైసలు ఉంటాయా? నువ్వు ఫుట్బాల్ ఆడడానికి పైసలు ఉంటాయా? నువ్వు కేరళలో 100 కోట్లు పెట్టి పేపర్లలో ఫుల్ పేజ్ జాకెట్ యాడ్లు వేయడానికి నీకు పైసలు ఉంటాయా? 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటుండు రేవంత్ రెడ్డి. ఆల్రెడీ ఉండే 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి నీకు పైసలు ఉంటాయా? మా రైతులకు అడుగుతూనే ఉండయా? మూసీ బ్యూటిఫికేషన్ పేరిట 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాడట. మూసీ పేరిట పేదల ఇండ్లు కూలగొట్టాడట. అందాల కోసం, మెరుగులు దిద్దడం కోసం మూసీకి 1,50,000 కోట్లు పెట్టా అంటావు. మా రైతులకు రైతు బంధు ఎందుకు ఇయ్యవు? మా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు ఎందుకు ఇయ్యవు? వాళ్ళ బకాయిలు ఎందుకు ఇయ్యవు? మా ఉద్యోగుల పిఆర్సీ ఎందుకు ఇయ్యవు? మా ఉద్యోగులకు డిఏలు ఎందుకు ఇయ్యవు? మా దళిత బంధు, బీసీ బంధు ఎందుకు ఇయ్యవు? అంటే నీకు పేదల మీద మనసు లేదు. కాంట్రాక్టర్లకు 30,000 కోట్ల బిల్లులు ఇచ్చిండు. కమిషన్లు వస్తాయని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తుండు. రైతుకి ఇస్తే కమిషన్ రాదు, ఇయ్యవు నువ్వు. రైతులంటే నీకు చులకన. రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తే నీ కమిషన్ రాదు, అందుకే రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తలేవు నువ్వు. బడా కాంట్రాక్టర్లకు 30,000 కోట్ల కమిషన్ ఇస్తావు, బిల్లులు ఇస్తావు. 1,50,000 కోట్లతో మూసీ చేస్తా అంటావు, 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ చేస్తా అంటావు. పైసలు లేక కాదు రేవంత్ రెడ్డికి రైతుల మీద ప్రేమ లేదు. పైసలు లేక కాదు రేవంత్ రెడ్డికి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల మీద ప్రేమ లేదు. పైసలు లేక కాదు రేవంత్ రెడ్డికి బీసీల మీద ప్రేమ లేదు. బీసీ సప్లాన్ పెట్టా, 40,000 కోట్ల రూపాయలు ఇస్తా, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని బీసీలను మోసం చేశాడు. దళిత గిరిజనులను మోసం చేసిండు.
అన్ని వర్గాలను కూడా రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఆయన ధ్యాస భూముల మీద, ఆయన ధ్యాస కమిషన్ల మీద, అంతే తప్ప రేవంత్ రెడ్డికి రైతుల మీద ప్రజల మీద ప్రేమ లేదు. కేసీఆర్ వ్యవసాయాన్ని నంబర్ 1 చేసిండు. వ్యవసాయమే మొదటి ఎజెండాగా కేసీఆర్ చేసిండు. రేవంత్ రెడ్డికి వ్యవసాయం లాస్ట్. వ్యవసాయం అంటే దండగా అనే విధంగా ఇలా రేవంత్ రెడ్డి